నమస్తే కంట్రీ న్యూస్తో మీ మణిబాబు. భూముల రీసర్వేల కోసం రైతుల ఆవేదన. మాది యూసీడ్ పొలం అండి, అలాగే కొయ్యూరు మండలం. నా పేరు మిర్చాల వీరస్వామి. అయితే మొన్న మధ్యలో సర్వే కానీ వచ్చారు. సర్వేకి వస్తే పట్టకు 6,000 చొప్పున ఇస్తేనే సర్వే అవుతుంది, లేకపోతే అవ్వదు అనేసి చెప్పారు. అప్పుడు మాకు డబ్బులు లేక మేము చేయించుకోలేకపోయాము. చేయించుకున్న వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర చేయించుకున్నారు వాళ్ళు, మేము చేయించుకోలేదు. మళ్ళీ ఎలాగ అడిగామంటే మేము మళ్ళీ కొంతమందికి అలాగే ఆన్లైన్లో సర్వే చేస్తామంటే కొంతమందికి పళ్ళం వస్తుంది, కొంతమంది మెరకొస్తుంది, దాని తర్వాత గొడవలు వస్తాయి కదా, మీరే దగ్గర ఉండి సర్వే చేయించి ఇస్తే చేయించుకుంటాం మేము, డబ్బులు ఖర్చు అయినా అనేసి అన్నాం. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో మాకు ఏరు దాటితే తూర్పుగోదావరి జిల్లా వైరవరం మండలం వాళ్ళకైతే డబ్బులు తీసుకోలేదు. వాళ్ళు ఫ్రీగా చేసినప్పుడు మాకెందుకు డబ్బులు అడుగుతున్నారు? మా ప్రభుత్వం వేరు, వాళ్ళ ప్రభుత్వం వేరే, మా ప్రభుత్వం వాళ్ళ ప్రభుత్వం ఒకటా? దానికోసం మేము చేయించుకోలేకపోయాం. అలాగే మా కొంతమందికి చెప్పాం, మా తాత ముత్తాతల పట్టలు గట్ట ఉన్నాయి, అవి విడ తీసుకోవడానికి అబద్ధం లేదు. మాకు తెలియదు, ఎప్పుడో తాత ముత్తాతల కాలం కూడా వాళ్ళు చనిపోయారు, పిల్లలకి చెప్పలేదు ఎవరు. అలాంటివి కూడా పట్టాలు చేయించుకోవాలంటే మా ఇబ్బంది. కనీసం వాళ్ళ దగ్గర ఉండి సర్వే చేసి మీకు ఇంత వచ్చింది అని చెప్తే మేము చేసుకుంటాం. కానీ ఎక్కడో ఆన్లైన్ సర్వే అంటే మాకు ఎలా తెలుస్తుందండి? అంటే ఆన్లైన్ సర్వే చేస్తున్నాం అనేసి పట్టాలు ఎడగొట్టడానికి డబ్బులు అడిగారా? డబ్బులు 6,000 అడిగారండి. మా నాన్నగారి పేరు మీద ఒక పట్టా ఉన్నదంటే అది ముగ్గురు చేయాలనుక ముగ్గురు అన్నదమ్ములకు చేయాలంటే ఒక పట్టకు చొప్పున 6,000 చొప్పున అడిగారు. అడిగితే మేము ఆ డబ్బులు ఇవ్వలేము అనేసి అన్నాం. అంటే గవర్నమెంట్ సర్వే కాదు, ప్రైవేట్ నుంచి తీసుకుని వస్తున్నామా అనేసి చెప్పారు. మా ప్రైవేట్ తీసుకుని వస్తే మరి అంత తూర్పుగోదావరి జిల్లా కాడ కూడా చేస్తున్నారు కదా, మా జిల్లా కాడ ఎందుకు ప్రైవేట్ కి చేస్తున్నారో మాకు అర్థం కాదు. డబ్బులు ఇస్తే తొందరగా అవుతాయి, డబ్బులు ఇవ్వకపోతే తొందరగా అనేసి అన్నారు. ఎందుకంటే మీ కాళ్ళ దగ్గరకు వస్తున్నాయి కదా, డబ్బులు ఖర్చు అయినా మీరు అంటే ఆఫీస్ చుట్టూ తిరగలేరు, మీ కాళ్ళ దగ్గరకు వస్తున్నాయి కదా, డబ్బులు ఖర్చు అయినా మీరు చేయించుకోండి అన్నారు ప్రతినిధులు. ఓకే.